భగవద్గీత రెండో అధ్యాయం ఆరో శ్లోకం సాంఖ్యయోగం. అర్జున ఉవాచ న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ స్తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. భావం: ఈ రెండింట్లో మాకు ఏది శ్రేయస్కరమో మాకు తెలియటం లేదు. మేం వారిని జయించడమా లేక వారి చేతిలో మేము ఓడిపోవడమా? ఎందుకంటే ఎవరిని చంపాక మేము జీవించడానికి కూడా ఇష్టపడమో ఆ ధృతరాష్ట్రుని కుమారులే మా బంధువులు యుద్ధం చేయడానికి మా కళ్ల ముందే నిలబడి ఉన్నారు. సందర్భం: అంతకుముందు శ్లోకాలలో యుద్ధం చేయడం పాపం అని వాదించిన అర్జునుడు ఇప్పుడు పూర్తిగా గందరగోళంలో పడ్డాడు. ఇంతకాలంలో జయించడం అంటే మోహం పట్టుకుంటాడా అన్న భయంతో ప్రకృతి నిండా అడ్డంకి వేశాడు. తిగా గందరగోళంలో పడ్డాడు. యుద్ధంలో వారిని చంపి గెలవటం విజయమా లేక వారి చేతిలో చనిపోవటం మేలా అనే సందిగ్ధంలో పడ్డాడు. తన సొంత తెలివితేటలతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని తన మనస్సులో జరుగుతున్న సంఘర్షణను అర్జునుడు బయటపెడుతున్న సందర్భం ఇది. దీని తర్వాతి శ్లోకంలోనే అర్జునుడు కృష్ణుడికి పూర్తిగా శరణాగతి. రేపు మరో గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా ఫర్ లైఫ్.